బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు. ఇవాళ విచారణకి నటుడు రానా దగ్గుపాటి. వివరాలతో రావాలని నోటీసులు. హైడ్రో ప్రాజెక్టుపై గిరిజనుల ఆగ్రహం. అల్లూరు జిల్లా దూత్కోడిలో సర్వే రాళ్ల ధ్వంసం. చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఫోకస్. ఇవాళ మంత్రివర్గ ఉపసంఘ సమావేశం. డిమాండ్లు, జిల్లాల సరిహద్దులపై చర్చ. రేపే జడ్పీటీసీ ఎన్నిక. పులివెందులలో భారీగా పోలీసు బందోబస్తు. పరస్పర ఫిర్యాదులతో హీట్. ఆగని సినీ కార్మికుల సమ్మె. మరింత ఉధృతంగా ఆందోళనలు. దీక్షకు సిద్ధమవుతున్న యూనియన్లు. లారీ కారు ఢీ. ప్రమాదంలో 2 మృతి. కడప శివారులో ఘటన. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. విజయవాడ హైదరాబాద్ హైవేపై హెవీ రష్. వరుస సెలవుల తర్వాత సిటీకి క్యూ కట్టిన జనం. టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ. రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ రికార్డ్. నిన్న ఒక్క రోజే 66 లక్షల మంది ప్రయాణం. 122% ఆక్యుపెన్సీ. 34 కోట్ల ఆదాయం. శ్రీశైలానికి పెరిగిన రద్దీ. భారీగా తరలివచ్చిన భక్తులు. దర్శనానికి 4 గంటల టైం. నగరాన్ని వదలని వాన. హైదరాబాద్లో రాత్రంతా కుండపోత. వరద ఆగకుండా జీహెచ్ఎంసీ చర్యలు. ఏపీ, తెలంగాణలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు. మరో వారం పాటు విస్తారంగా వర్షాలు, పిడుగులు పడతాయంటూ హెచ్చరికలు. నాగార్జున సాగర్ కు పెరిగిన వరద. 8 గేట్లెత్తి నీటి విడుదల. 1,00,000 క్యూసెక్ల అవుట్ఫ్లో. జూరాలకు జలకళ. 8 గేట్ల ద్వారా నీటి విడుదల. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి. సరయూకి పోటెత్తిన వరద. ప్రమాదకర స్థాయిలో గంగా ప్రవాహం. పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తత. ఉత్తరకాశీలో కొనసాగుతున్న రెస్క్యూ. థరాలీలో ఇంకా 49 మంది ఆచూకీ గల్లంతు. 1200 మందిని కాపాడిన సైన్యం. మళ్లీ భయపెట్టిన ఎయిర్ ఇండియా విమానం. ఆకాశంలో చక్కర్లు. చెన్నైలో ల్యాండింగ్. త్రివేంద్రం టు ఢిల్లీ ఫ్లైట్లో సమస్యలు. నోయిడాలో ఫేక్ పోలీస్ స్టేషన్. గుట్టు రట్టు చేసిన పోలీసులు. నకిలీ ఐడి కార్డులు స్వాధీనం. పలువురి అరెస్ట్. భారత్తో యుద్ధం వచ్చి నష్టపోతే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పిచ్చి ప్రేలాపనలు. ఢిల్లీలో ఎంపీలకు టైప్ 7 లగ్జరీ ఫ్లాట్లు. ఇవాళ ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఒక్కొక్కటి 5,000 చదరపడుగుల్లో నిర్మాణం. ఇవాళ ఈసీ ఆఫీస్కి రాహుల్ గాంధీ. ఇండీ కూటమి ఎంపీలతో కలిసి పాదయాత్ర. ఓట్ చోర్ ఎపిసోడ్లో మరో ఆందోళన. ఎయిర్ ఇండియా నుంచి ఫ్రీడమ్ సేల్ ఆఫర్. దేశీయ మార్గాల్లో 1,279 రూపాయలతో జర్నీ. ఇంటర్నేషనల్ రూట్స్లో 4,279 మందితో ప్రయాణం.